అనుకున్న టైంకి నామినేషన్ కూడా వేయలేని నువ్వు, మీడియా వాళ్లతో 4 మాటలు కూడా మాట్లాడలేని నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనుకోవడం ఏదైతే ఉందో అది నా భూతో నా భవిష్యత్తు. అయినా నువ్వేంటే ఆఫ్టర్ ఆల్ ఒక వేలి ముద్రని తీసుకొచ్చి నామినేషన్ వేయించి గెలిపించేద్దాం అనుకుంటున్నావా? ఆశకొక హద్దు ఉండాలి. మావయ్య చెప్పినట్టు ఒక వంటింటి కుందేల్ని బలవంతంగా వీధిలోకి పంపిస్తే గెలవటం కాదు కదా, ఈ వాతావరణానికి బతకడం కూడా కష్టమే. ఊరు పేరు లేని ఫ్యామిలీలో పుట్టావు, సిద్ధుని వలలో వేసుకుని ఇంట్లో పడ్డావు. బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు నిన్ను మళ్ళీ ఫుట్పాత్ మీదకి పంపకపోతే నేను కనిష్కనే కాదు. ఏయ్ ఆగు. నా కొడుకుని అడ్డం పెట్టుకొని నా ఇంటికొచ్చావు. కోడలుగా నా కొంగు పట్టుకొని తిరగాలని చూశావు. ఏం మాట్లాడినా ఎన్ని తప్పులు చేసినా ఫోన్లే చిన్నపిల్ల అని ఊరుకుంటే ఇవాళ్ల నలుగురిలో నన్నే కాక నా కోడల్ని కూడా అవమానిస్తావా? అయితే ఏం చేస్తావు? ఏం చేస్తానో ఏం చెయ్యబోతున్నానో చెప్తాను విను. నేను ఎలక్షన్స్ లో నిలబడతా. ఇవాళ ధైర్యంగా నామినేషన్ వేస్తా. రేపు ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తా. ఇదే గనక జరగకపోతే నా పేరు భైరప్పనేని విశాలాక్షే కాదు, బసవరాజు గారి భార్యనే కాదు. నువ్వు రామ్మా, నామినేషన్ వేద్దాం. ఏమన్నావే? అత్తయ్య వేలి ముద్రదా? రేపు ఆ వేలి ముద్ర గెలిచి ఆటోగ్రాఫ్ అవుతుంది. నిన్ను మెడ పట్టుకుని బయట గంటబోతుంది చూడు. సార్, నామినేషన్కి రావచ్చా? రండి బాబు. సరే. తులసి, నువ్వు రామ్మా. దాంతో ఏంటి మాటలు? పద. అమ్మా, నామినేషన్ వేయచ్చంట. పదండి వెళ్దాం. ఏంటమ్మా ఇది? చూస్తుంటే కుందేలు కాస్త పెద్ద పులిగా మారుతున్నట్టుంది. దానికంత సీన్ లేదు నాన్న. ఆ తులసిని చూసుకుని అదంతా రెచ్చిపోతుంది. అర్జెంటుగా ఏదో ఒక ప్లాన్ వేసి దాన్ని దారిలో పెట్టాలి. ఈ ఫైల్స్ అక్కడ పెట్టేసాయి. ఓకే సార్. కూర్చోండి. కూర్చోండి అత్తయ్య. సార్